హలో అండి. మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీస్ తోటి కిడ్స్ లెహంగా బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే చాలా మందికి బాగా నచ్చింది. దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలన్నది బ్రీఫ్‌గా అయితే షార్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలని అడిగారు కాబట్టి ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. కానీ కొంచెం లేట్ అయిందండి. సో, పాపకి ఒంట్లో బాగుండక కొంచెం అయితే ఎడిటింగ్ లేట్ అయిపోయింది. సో, దీనికోసం అయితే లైనింగ్‌ని ఇలా డబుల్ లేయర్ మీద ప్లేస్ చేసుకున్నాక మనకి అనీవెన్‌గా ఉంటది కాబట్టి క్లాత్ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అక్కడ నుండి ఫుల్ లెంత్ 11 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. అసలు లెంత్ అయితే 10 ఇంచెసే. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే ఖర్చులు పోతాయి కదా! అందుకోసం అని చెప్పి 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ 2.3 ఇంచెస్ లేదంటే 2.5 ఇంచెస్ అయినా పెట్టేసుకోవచ్చు. ఏం కాదు. 2.3 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. 2.5 పెట్టుకుంటే 5 ఇయర్స్ వరకు కూడా యూజ్ అయ్యిద్ది. కానీ మనకి లెంత్ సరిపోవాలి కదా ముందు బ్లౌజు. ఆర్మ్ హోల్ డీప్ అయితే అంటే చంక డీప్ అయితే నేను 4.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి పిల్లలకి చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ అని సపరేట్‌గా ఏమి ఉండదు. సో, చెస్ట్ రౌండ్ 20 ఇంచెస్ వచ్చింది. దానిలో నాలుగవ భాగం అంటే 5 ఇంచులు కదా! 5 ఇంచులకి 2 ఇంచులు కొంచెం ఖర్చుల కోసం అని చెప్పి ఎక్స్ట్రా యాడ్ చేశాను. సేమ్ పైన చెస్ట్ రౌండ్ ఎంతైతే తీసుకున్నానో కింద వైపు పక్కన కూడా సేమ్ అంతే అయితే మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ అన్నిటిని స్కేల్ తోటి ఇలా అయితే డ్రా చేసేసుకోండి. షోల్డర్ దగ్గర లైట్గా ఇలా కర్వ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి షోల్డర్ చూసుకున్నట్టయితే క్రాస్గా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మీద లేదంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోయింది కిడ్స్కి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. మనం బ్యాక్ సైడు ఓన్లీ 1 ఇంచ్, 1.5 ఇంచ్ మాత్రమే, ఓన్లీ 1 ఇంచ్, 1.5 కూడా అవసరం లేదు. 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్‌లో కొంచెం డీప్ ఎక్కువ తీసుకుంటాము. అదే మనం బ్యాక్‌లో కూడా డీప్ ఎక్కువ తీసుకున్నామంటే ఫ్రంట్ కొంచెం జారిపోతున్నట్టు అలా ఉంటది. దాన్ని బట్టి కూడా మనం షోల్డర్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటది. కింద వైపు పక్కన చూడండి ఇలా 1 నుండి హాఫ్ ఇంచ్ వరకు కొంచెం ఖర్చు అయితే తీసేయాలి. దీనివల్ల ఏంటంటే సైడ్స్‌లో ఫ్రిల్స్ లాగా అంటే ముడతల్లాగా రాకోకుండా ఉంటాయన్నమాట బ్లౌజ్‌కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని కూడా కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్‌ని వచ్చేసి ఓపెన్ సైడ్‌లో కట్ చేసుకుంటాం అనమాట. మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది సపరేట్‌గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకోకుండా ఒకటేసారి ఇలాగ 1 ఇంచ్ గ్యాప్‌తో అయితే 2 లైన్స్‌ని మార్క్ చేసుకుంటాము. ఫస్ట్ లైన్ ఏంటంటే క్లాత్ ఎగుడు దిగుడుగా ఉంటది కాబట్టి అంటే అనీవెన్‌గా ఉంటది కాబట్టి ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ వచ్చేసి మనకి 1 ఇంచ్ గ్యాప్ తోటి హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం అనమాట. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ పార్ట్‌ని సెకండ్ లైన్ ఉంది కదా, దాని దగ్గర దాకా ఫోల్డింగ్ పార్ట్ సెకండ్ లైన్ దగ్గర దాకా వచ్చేలాగా ప్లేస్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక నెక్ రౌండ్ ఉంది చూసారా, దాన్ని చేయితో కనుక ఇలా ట్యాప్ చేసామంటే మనకి బ్యాక్ పార్ట్‌లో కూడా ముద్రలు అయితే పడిపోతాయి. ఇప్పుడు బ్యాక్‌లో వచ్చేసరికి మనం 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాము. 1 లేదంటే 1.2 ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోయిద్దనమాట. ఇప్పుడు నెక్ షేప్ అయితే డ్రా చేసుకోండి. రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి. అంతే. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం హుక్స్ పట్టి, కాజా పట్టి అంటూ సపరేట్‌గా అటాచ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని మనం లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగ కరెక్ట్‌గా చూసుకుని అయితే ప్లేస్ చేసుకోవాలి. మిడిల్‌లో చూసినట్టయితే మనకు ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది. అది మిడిల్‌కి వస్తుందా లేదా అనేది చూసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం చూసుకుని కట్ చేసుకోవాలి. కొంచెం పక్కకు పోయినా సరే మళ్ళీ మొత్తం అంతా పోయిద్దనమాట. బ్లౌజే పోయిద్ది. అందుకే కట్ చేసేటప్పుడు కొంచెం లూజ్‌గా కట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమన్నా చిన్న అడ్జస్ట్‌మెంట్లు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని కూడా కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోంగా సైడ్‌లో కొంచెం క్లాత్ ఉంది కదా, దానిలో ప్లెయిన్‌గా ఉన్నది ఉంది కదా, ప్లెయిన్ పార్ట్‌లో అయితే బ్యాక్‌ని కూడా నేను కట్ చేసుకున్నాను. బ్యాక్‌ని కూడా కట్ చేసినాక ఫ్రంట్ పార్ట్ ఉంది కదా లైనింగ్, ఆ లైనింగ్‌ని నెక్ రౌండ్ ఒక సైడే వచ్చింది కదా మనకి, రెండో సైడ్ కూడా పడాలంటే ఇలాగా రివర్స్‌లో కనుక మనం ఫోల్డ్ చేసి ట్యాప్ చేసామంటే అది రివర్స్‌లో కూడా మార్కింగ్ అయితే పడిపోయిద్ది. దాన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్‌గా మనకి ఆ చిన్న ఫ్లవర్ ఏదైతే ఉందో అది సెంటర్‌కి వచ్చేలాగా, అది సెంటర్‌కి రావడమే కాదు మనకి కింద బోర్డర్ కూడా పోకోకుండా ఉండాలి అంటే కనుక బోర్డర్‌కి ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే, కింద వైపు పక్కన బోర్డర్‌కి ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు ఉండేలాగా పెట్టుకుని లైనింగ్‌ని ప్లేస్ చేసుకుని ఓన్లీ నెక్ రౌండ్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకొచ్చుకున్నాను ఫ్రంట్‌ది. సేమ్ బ్యాక్ కూడా అంతే. చూడండి బ్యాక్ కూడా మనకి ఎటు పడితే అటు రివర్స్‌లో కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆపోజిట్ సైడ్స్‌లో అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకున్నాక నెక్ చుట్టూ పాదం
పాదం వెడల్పులో అయితే మనం స్టిచెస్ అనేవి వేసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ కూడా అంతే అనమాట. మన మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్కి పాదం వెడల్పులో అయితే నేను స్టిచెస్ అనేవి వేసుకొచ్చుకున్నాను. బ్యాక్ పార్ట్కి అయితే నెక్ దగ్గర, అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి అని చెప్పుకున్నాం కదా, అటు ఓన్లీ అక్కడ మాత్రమే స్టిచెస్ అయితే వేసుకొచ్చుకున్నాను. నేను ఫింగర్తో ఏ అయితే డైరెక్షన్స్ ఇచ్చానో సేమ్ అదే డైరెక్షన్లో అయితే స్టిచెస్ వేసుకొచ్చుకున్నాను. స్టిచెస్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి నీట్గా కట్ చేసేసుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ని చూసుకోండి, ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ అయిపోతుందా ఎలా ఉందనేది నీట్గా చూసుకుని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక రివర్స్ చేసేసుకోండి. రివర్స్ చేసుకుంటే చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. రివర్స్ చేసినాక చూసారా, షోల్డర్ దగ్గర ఇలా కొంచెం కనిపిస్తూ ఉంది కదా, అంత నీట్ లుక్ రాలేదు కదా. దీనికోసం అని చెప్పి నేను బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, ఆ నెక్లో వచ్చిన బార్డర్ని ఇలా సైడ్కి యూస్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ దాకా వచ్చేలాగా ఇలా పెట్టి అయితే అటాచ్ చేస్తున్నాను. దీనికోసం మనం ఎలా కట్ చేసుకోవాలో చూడండి. బార్డర్ని ఎక్కడ వరకు అయితే వస్తుందో లెంత్ అక్కడ వరకు ఇలా చూసుకున్నాను. చూసుకుని పైన వైపు పక్కన కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అక్కడ వరకే కట్ చేసుకోండి, ఎక్కువ వేస్ట్ అవ్వకుండా. ఇంతకు ముందు వీడియోలో చూపించిన బ్లౌజ్కి అయితే నేను నార్మల్గా పెట్టుకుని నార్మల్ స్లీవ్స్ అయితే పెట్టుకున్నాను. అదేంటంటే మనకి బ్లౌజ్లో వచ్చి ఎంబ్రాయిడరీని బట్టి మనం అలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి ఏంటంటే మనం ఇలా పెట్టుకుంటే చూసారు కదా, షోల్డర్ దగ్గర అంత నీట్ లుక్ అయితే అనిపించట్లేదు. అందుకనే నేను బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్కి అటాచ్ చేస్తున్నాను. దీన్ని కట్ చేసి మీకు పెట్టి చూపిస్తే కనుక అర్థమయ్యిద్ది అనమాట లుక్ ఎలా ఉంటుంది అని. ఎందుకు మీరైనా స్టార్టింగ్లోనే చూసారు కదా. ఇప్పుడు ఈ బార్డర్కి ఏంటంటే అటువైపు పక్కన ఇటువైపు పక్కన కొంచెం ఖర్చు అయితే వదిలేసుకుని కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ ప్రకారం ఇలా వదిలేసుకుని అయితే అంటే ఖర్చు వదిలేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు వీటిని తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేస్తాము. మనం నెక్ రౌండ్ దగ్గర కట్ చేసాం కాబట్టి ఆర్మ్ హోల్స్ దగ్గర ఎగ్జాక్ట్గా అయితే సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇటు అంటే ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా ఒక సైడు, ఆ ఒక సైడ్ ఏంటంటే ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఐరన్ చేసుకుని స్టిచ్ వేసుకొచ్చుకోండి లెగవకోకుండా మనం అటాచ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఆ బార్డర్కి అటువైపు పక్కన ఇటువైపు పక్కన ఎడ్జ్లో కుట్టు వచ్చేలాగా అటాచ్ చేసుకొచ్చుకోండి. ఈ అటాచ్ చేసేటప్పుడు కూడా మనకి లైనింగ్ పైన పడుకోకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే కుట్టు వచ్చేలాగా వేసుకోవాల్సి ఉంటుంది. లైనింగ్ని సపరేట్గా పక్కకు తీసేయండి. తీసేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మాత్రమే వచ్చేలాగా బార్డర్ని పెట్టుకుని కుట్లు వేసుకొచ్చుకోండి. ఇప్పుడు ఆ బార్డర్ అటాచ్ చేసుకున్నాక ఏమన్నా ఖర్చులు ఉన్నాయి ఎక్స్ట్రా అనుకుంటే వాటిని కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఎందుకు అంటే లైనింగ్ని పక్కకు తీసాము, ఎందుకు అంటే మనము స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు ఎక్కడ ఖర్చులు అయితే కనిపించుకోకుండా ఉంటాయి, అందుకోసం అని చెప్పి. మనకి ఖర్చులు కనిపించేలాగా స్టిచ్ చేసుకోవాలి అంటే కనుక మనం నార్మల్గా పెట్టేనే అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే బ్లౌజులు అయితే మీకు ఎక్కడ కొంచెం కూడా ఖర్చులు అయితే కనిపించవు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ అయితే జాయిన్ చేసుకొచ్చుకోండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని లైనింగ్ రెండు ఒక సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుని నేను ఫింగర్తో డైరెక్షన్ ఇచ్చాను కదా కుట్టు వేసుకోవాలని, అక్కడైతే కుట్టు వేసుకొచ్చుకున్నారంటే చూడండి ఇలా వస్తుంది. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ మనకి ఖర్చు అయితే కనిపించదు అనమాట, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్నాక మనం స్లీవ్స్ అయితే అటాచ్ చేసుకున్నాము. స్లీవ్స్ కోసం ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేసుకోగా ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదా, బుటీస్ వచ్చింది. ఆ బుటీస్ పార్ట్ని నేను స్లీవ్స్కి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలాగ డబుల్ లేయర్లో ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ అయితే నార్మల్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 4 ఫోల్డ్స్ అనమాట. 4 ఫోల్డ్స్ వేసుకుంటే మనకి డబుల్ స్లీవ్ వచ్చింది. ఇలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే కట్ చేసుకోండి. ఫ్రిల్స్ అటాచ్ చేస్తాము సైడ్లో. నార్మల్గా ఊరినే ఫ్రిల్స్ లాగా ఉంటాయి కదా, క్యాప్ స్లీవ్స్ అంటారు, అలాంటి స్లీవ్స్ అనమాట ఇవి. మీకు ఈ స్లీవ్స్ కాకుండా ఇంతకుముందు బ్లౌజ్లో ఉన్నాయి కదా స్లీవ్స్, అలా కావాలి అంటే కనుక అవి ఎలా కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియో లాస్ట్లో అయితే ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇప్పుడు వీటిని అయితే ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక నాట్ పెట్టేసుకుంటున్నాను, మిడిల్ అని తెలియడం కోసం. ఇప్పుడు కింద డౌన్ పార్ట్ ఉంది కదా, అక్కడైతే జిగ్జాగ్ చేసుకొచ్చుకుంటున్నాను. లేదంటే మీరు ఫోల్డ్ చేసైనా సరే సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే జిగ్జాగ్ చేసుకొచ్చుకున్నాను. జిగ్జాగ్ చేసినాక పైన వైపు పక్కన చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను.
ఇప్పుడు దీన్ని షోల్డర్ మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకోండి. మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకుని పాదం వెడల్పులో అయితే ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మాత్రమే అటాచ్ అయ్యేలాగా కుట్లు వేసుకొచ్చుకోండి. లైనింగ్ని పక్కకు తీసేయండి. లైనింగ్ పైన పడకూడదు కుట్లు. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అటాచ్ చేసుకొచ్చుకోండి. షోల్డర్ పార్ట్లో అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ని పైన వైపు పక్కకు తిప్పండి. మరీ ఎక్కువేం తిప్పవసరం లేదు. ఓన్లీ షోల్డర్ పార్ట్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పి పాదం వెడల్పులో అయితే కుట్లు వేసుకొచ్చుకోండి. చూడండి డైరెక్షన్ ఇస్తున్నాను. రెండు వైపు పక్కల సేమ్ అదే విధంగా కింద వైపు పక్కనున్న లైనింగ్ని పైకి తిప్పేసేసి ఇలాగా ఫింగర్తో డైరెక్షన్ ఇస్తున్న విధంగా మీరు కనుక కుట్లు వేసుకొచ్చుకున్నారంటే సరిపోయిద్ది. ఇప్పుడు కింద డౌన్ పార్ట్ని కూడా మనం అలా వదిలేసాం కదా ఇంతకుముందు, అక్కడ కూడా పాదం వెడల్పులో అయితే నేను కుట్లు వేసుకొచ్చుకున్నాను. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి ఫింగర్తో డైరెక్షన్ ఇస్తున్నాను. ఫ్రంట్లో ఇంకా బ్యాక్లో కూడా కింద వైపు పక్కన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి కుట్లు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాక మనకి ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ పార్ట్ని షోల్డర్ దగ్గర నుండి ఇలా బయటకు అయితే లాగేయాలి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే ఒకసారి బ్యాక్ పెట్టుకుని చూడండి, ఈజీగానే అర్థమైద్ది. మనం ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ పార్ట్లో ఓపెన్లో వచ్చినాయి కదా, వాటినైతే షోల్డర్ నుండి అయితే బయటికి లాగుతాం అనమాట, బయటికి తీస్తాము. ఇలా తీయడం వల్ల ఏంటి అంటే లోపలకున్న ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మనకి బయటికి నీట్ ఫినిషింగ్ తోటి అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇలా తిప్పేసుకున్నాక చూడండి వీడియోలో మనకి బ్యాక్ సైడ్ కార్నర్స్ ఉన్నాయి కదా, పైన వైపు పక్కన కింద వైపు పక్కన, ఆ కార్నర్స్ దగ్గర ఏంటంటే రౌండ్గా వచ్చేసిద్ది అనమాట. ఖర్చులు లోపలికి ఉండిపోయి వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా సిజర్ తోటి అయితే కార్నర్స్ దగ్గర మనం కొంచెం ప్రెస్ చేసామంటే కనుక ఆ కార్నర్స్ షార్ప్గా వస్తాయి. ఓకేనా. బ్లౌజ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుందాము. డాట్స్ అయితే ఆప్షన్ అనమాట, కానీ డాట్స్ ఉంటే లుక్ వైజ్గా బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్ పార్ట్లో ఇప్పుడు డాట్స్ అయితే పెట్టుకొచ్చుకుందాము. డాట్స్ కోసం మనకు తెలిసిందే కదా, ఖర్చు వదిలేసేసి మెయిన్ ఏదైతే ఉందో దానికి మిడిల్లో ఇలాగ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి నేను 3 ఇంచెస్కి అయితే డాట్ వేసుకుంటున్నాను. లైన్ డ్రా చేసుకున్న లైన్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లో రావాలంటే తెలిసిందే కదా, ఆపోజిట్ ఫ్యాబ్రిక్ పైన వేసేసి ట్యాప్ చేసామంటే మార్కింగ్ మనకి ఈజీగా పడిపోయిద్ది. ఇప్పుడు మనం పాదం వెడల్పులో మాత్రమే డాట్ వేసుకుంటే సరిపోయిద్దండి, మరి ఎక్కువేం అవసరం లేదు. నేనైతే పాదం వెడల్పులో మాత్రమే డాట్ వేసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ కూడా వేసుకున్నాక మనకి సైడ్లో కూడా ఖర్చు కనిపించుకోకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సైడ్లో ఎగ్జాక్ట్గా ఎడ్జ్లోకి మాత్రమే కుట్టు వచ్చేలాగా కుట్లు వేసుకొచ్చుకోండి. చూడండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఎడ్జ్లో అయితే కుట్లు వేసుకున్నాను. ఏమన్నా దారం పోగులు లాంటివి ఉంటే అవి నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల వైపు పక్కకు తిప్పేశారు అంటే కనుక అవి దారం పోగులు కానీ అలాంటివి ఏమీ మనకి లోపలికైతే కనిపించుకోకుండా మొత్తం కవర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో అంత ఖర్చుకి నేను లైన్స్ డ్రా చేశాను కదా, అలా డ్రా చేసుకుని కుట్లు వేసేసుకున్నామంటే సరిపోయిద్ది అనమాట. లోపలికి మనకి ఎక్కడా కూడా ఖర్చులు కనిపించవు, దారం పోగులు బయటికి రావడం ఇలాంటివి ఏమీ ఉండవు. పిల్లలు ఎక్కడా కూడా ఇరిటేట్ అవ్వరు అనమాట. చాలా నీట్గా ఉంటుంది, గుచ్చుకోదు. మెయిన్గా పిల్లలకైతే అస్సలు గుచ్చుకోదు. సో ఇంతే అండి, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయొచ్చు కదా, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసి కనుక ఎవరైనా ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరింది అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మనకి ఎక్కడ ఖర్చులు అయితే కనిపించవు, అంటే మనం లోపల యూజ్ చేసిన లైనింగ్ని బట్టి కూడా మనం మంచి లైనింగ్ యూజ్ చేసామంటే పిల్లలు చాలా కంఫర్ట్గా వేసుకుంటారు. ఎలాంటి గుచ్చుకునే క్లాత్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ మనం మంచిది యూజ్ చేసామంటే పిల్లలు డే అంతా కూడా క్యారీ చేస్తారండి. చాలా నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది. అలాగే ఇందులో నార్మల్ దీనికైతే మనం క్యాప్ స్లీవ్స్ యూజ్ చేసాం కదా, అలా కాకుండా మీరు నార్మల్ స్లీవ్స్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఆ స్లీవ్స్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ స్లీవ్స్ వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, జస్ట్ 2 మినిట్సే ఉంటుంది. సో దీనికోసం అయితే లైనింగ్ని నేను 4 ఫోల్డ్స్ మీద అయితే ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు
మనకి స్లీవ్ లెంత్ అయితే 3 ఇంచెస్ అనమాట. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. 4 ఇంచెస్‌కి అయితే నేను మార్కింగ్ పెట్టుకొని స్కేల్ తోటి ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. పైన వైపు పక్కన కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఎందుకంటే క్లాత్ అన్‌ఈవెన్‌గా ఉంటది కదా! అందుకని. స్లీవ్ రౌండ్ వచ్చేసరికి 6 ఇంచెస్. 6 ఇంచెస్‌లో హాఫ్ అంటే 3 ఇంచులనమాట. 3 ఇంచులకి కొంచెం లూజ్‌గా ఉండాలని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఖర్చుల కోసం 1½ ఇంచ్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకి చంక రౌండ్ వచ్చేసరికి 9 ఇంచులు వచ్చింది. 9లో హాఫ్ అంటే 4.5 ఇంచులకి 1½ ఇంచ్ ఖర్చు అయితే యాడ్ చేసుకున్నాను. అక్కడ నుండి మనం స్లీవ్ షేప్ డ్రా చేసుకోవాలి కాబట్టి పైనుండి కింద వైపు పక్కకి 2 ఇంచులకైతే ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. పెట్టుకుని పైన చూడండి ఇలా స్కేల్ తోటైతే ఒక లైన్ డ్రా చేసుకున్నాను. దీనికి ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా హాఫ్‌కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పెట్టుకుని పైకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా పెట్టుకుని స్లీవ్ షేప్ అయితే డ్రా చేసుకుంటే సరిపోయిద్ది. అంతే అనమాట. ఫ్రంట్ కోసం కూడా కొంచెం ఖర్చు అయితే మార్క్ చేసేసుకుని ఇలా మార్కింగ్ చేసేసుకున్నామంటే స్లీవ్ రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసుకున్న స్లీవ్‌ని మనం ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి బ్యాక్ సైడ్ బార్డర్ ఉంటది కదా! ఆ నెక్ దగ్గర అయితే ప్లేస్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటది. దీంతో అర్థం కావట్లేదు కదా! నేను పేపర్ పైన అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఆ బార్డర్ బ్యాక్ సైడ్ నెక్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జాక్ట్‌గా బార్డర్ కల్లే కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చులు పోతాయి కదా! అందుకోసం అని చెప్పి. ఓకేనా? లైనింగ్ కాకుండా నార్మల్‌గా కట్ చేసుకున్నా సరే ఇలానే కట్ చేసుకోవాలి. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి.